మనం 16వ శ్లోకం వరకు చర్చించుకుందాం. సో నిన్న 16వ శ్లోకంలో ఏ విధంగా 15 కారణం ఏంటో అక్కడ చెప్పడం జరిగింది, అది డిస్కస్ చేసుకుందాం మనం. సో ఈరోజు దీన్ని కంటిన్యూషన్ మనం చేసుకుందాం. 16వ శ్లోకంలో భక్తులతో లీలల్ని పర్ఫామ్ చేయడానికి భగవంతుడు వస్తాడన్న విషయాన్ని చర్చించుకున్నాం. ఇప్పుడు ఫర్దర్ గా అక్రూర మాసాలు ఏం చెప్తున్నారో చదువుకున్నాం. చదవడం మధ్య 17-18. సృష్టి కారణుడు, ప్రళయ సముద్రమున చరించిన వాడునైన మత్స్యరూపుడవు, మధు కైటభ సంహారి అయిన హయగ్రీవుడవు, మందర పర్వతమును మోసిన అపరిమితమగు కూర్మ రూపుడవు, ధరణిని ఉద్ధరించిన వరాహ రూపుడవు నగు నీకు వందనములు. నెక్స్ట్ దా ప్రభు. మీరు చదువుతారండి, నేను నాగమని చెప్తాను. సరే ప్రభు. సాధుజనులకు భక్తుల యొక్క భయమును తొలగించు వాడైన నృసింహదేవుడవు, ముల్లోకములను ఆక్రమించిన వామన దేవుడవు నగు నీకు వందనములు. దురహంకారులకు క్షత్రియులనేది వనమును నరికినట్టి భృగుపతివి, రావణాసురుని అంతము కావించిన రఘుకులోత్తముడవగు రాముడవు నగు నీకు వందనములు. యాదవపతివగు నీకు నీ వాసుదేవ సంరక్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపములకు నమస్సులు. దైత్య దానవులను మోహింపజేసటి నిర్దోష బుద్ధ రూపుడవు, రాజవేషములో ఉన్నట్టి మ్లేచ్చులను నశింపజేసడి కల్కి రూపుడవు అగు నీకు వందనములు. ఓ దేవదేవ, ఈ లోకమునందరి జీవులు నీ మాయచే మోహితులై ఉందురు. నేను నాది అనడి మిథ్యాభావనలయందు చిక్కుబడిన వారై వారు బలవంతముగా కర్మపదమున తిరుగాడుచుందురు. ప్రభు నెక్స్ట్. అక్రూర మాసేలు కృష్ణుడు యొక్క డిఫరెంట్ ఫార్మ్స్, ఆయన అవతారాలు ఏవైతే తీసుకొని వచ్చారో వాటిలో కొన్నిటిని ఆయన స్మరించుకుంటూ, ఆల్మోస్ట్ అన్ని కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన తెలియజేస్తున్నారు ఏ విధంగా ఈ అవతారాలన్నీ మీరు దార్చి భౌతిక జగత్తుకు వచ్చి మీరు లీలను అనేవి పర్ఫామ్ చేశారు అని చెప్పేసి. మత్స్య అవతారం, దాని తర్వాత కూర్మ అవతారం, తర్వాత వరాహ అవతారం, నరసింహ అవతారం, తర్వాత పరశురామ అవతారం, రాముడి అవతారం, తర్వాత బుద్ధుడి అవతారం మరియు కల్కి అవతారాల గురించి కూడా ఇక్కడ అక్రూర మాసాలు చెప్తున్నారు. సో కల్కి అవతారం గురించి చెప్తున్నారంటే మనం అర్థం చేసుకోగలం, అప్పట్లో శాస్త్ర అందరికీ తెలుసు, నారాయణుడు ఇలాంటి తప్పు చేసే వాళ్ళని వచ్చి సంహరిస్తారు, ధర్మాన్ని స్థాపిస్తారని. బట్ పీపుల్ ఎంత ఇగ్నోరెంట్ అంటే, ఈవెన్ దో శాస్త్రాలు చదివినప్పటికీ తెలిసినప్పటికీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు దాన్ని ఫాలో అవడానికి. ఇప్పుడైతే మనం చూడొచ్చు, బట్ ఆ టైంలో కూడా డిమానిక్ క్వాలిటీస్ కలిగిన వాళ్ళు వీళ్ళంతా. సో మనం ప్రహ్లాద్ మహారాజ్ ప్రేయర్స్ చదువుకున్నప్పుడు చూసుకున్నాం మనం, హిరణ్యకశిపుడు కూడా ఎంతో జ్ఞానంతో నారాయణ యొక్క గొప్పతనాన్ని తన మరదలికి మరియు తల్లి గారికి ఆయన తెలియజేశారు. హిరణ్యాక్షుడి వాళ్ళ భార్యకి మరియు తన తల్లి గారికి ఏ విధంగా నారాయణుడు ఈ భౌతిక జగత్తుకి సృష్టికర్తో ఆయనకి నమస్కరించుంటూ ప్రణామాలు చేయడమే మన జీవిత లక్ష్యం అని. యాక్చువల్లీ ఇదే చెప్పాడు ఆయన, మన గోల్ ఆఫ్ లైఫ్ ఏంటంటే నారాయణ దగ్గరికి వెళ్ళడం అని. బట్ హిరణ్యకశిపుడు ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడంటే, తన పుత్రుడు ఆయన చెప్పిన మార్గంలో వెళ్తున్నా దాన్ని కాదని చెప్పేసి చంపడానికి ప్రయత్నించాడు. సో పీపుల్ డిమానిక్ నేచర్ కలిగిన వాళ్ళు ఎంత ఇగ్నోరెంట్ అది చూసుకోండి. ఇక్కడ విషయం తప్పు అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. బికాస్ ఇగ్నోరెన్స్ అనేది, మూడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అనేది, సమూహనం అనేది అంత డీప్ గా వాళ్ళ హృదయంలో నాటుకుపోయింది. వాళ్ళకి నిజం తెలిసినప్పటికీ, వాళ్ళు చూడగలుగుతున్నప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు, దాన్ని రియలైజ్ అవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు. దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్ హిరణ్యకశిపుడు. సో ఇలాంటి డిఫరెంట్ ఫార్మ్స్ భగవంతుడు అవతారం దాల్చి వచ్చి ఆయన ఇచ్చిన మాటగా ధర్మాన్ని స్థాపిస్తూ మరి అధర్మాన్ని నాశనం చేయడానికి డిఫరెంట్ అవతారాలు ఇలా వచ్చాడని చెప్పేసి ఒక్కొక్క అవతారాన్ని అక్రూర మాసేలు డిస్క్రైబ్ చేసి అని చెప్తున్నారు. సో అన్ని అవతారాల గురించి ఆల్మోస్ట్ ఆయన చెప్పాడు. మత్స్య అవతారం గురించి, తర్వాత కూర్మ అవతారం గురించి, వరాహ అవతారం ఎలా అయితే భూమిని ఆయన కాపాడు, నరసింహ అవతారంగా ఎలా వచ్చాడో, తర్వాత వామన అవతారంగా ఎలా వచ్చాడో, 3
ఈ బ్రహ్మాండం మొత్తాన్ని 3 అడుగులతో ఎలా ఆయన ఆక్రమించుకున్నాడు దాని గురించి, మరియు భృగు అంటే పరశురాముడి గురించి, సో అండ్ రాముల వారి గురించి, దాని తర్వాత వసుదేవుడు, సంకర్షణ, ప్రద్యుమ్న మరియు అనిరుద్ధ వీళ్ళ ఫార్మ్స్ లో కూడా సృష్టి స్టార్టింగ్ లో కృష్ణుడు ఎక్స్పాండ్ అయ్యేది సంకర్షణుడుగా, ఐ మీన్స్ బలరామ స్వామిగా, ఆదిశేషుడుగా. దాని తర్వాత వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ఈ 4 ఫార్మ్స్ లో డివైడ్ అవుతారు. వీళ్ళ నుంచి మహావిష్ణు వస్తాడు. ఎవరైతే క్షీరసాగరంలో పడుకొని ఆ బ్రహ్మాండాలని, భువన భాండాలని సృష్టిస్తున్నాడో ఆ అఖిలాండ కోట బ్రహ్మాండ నాయుడికైన మహావిష్ణు ఈ నలుగురు అపియర్ అయిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన తత్వం మహావిష్ణు. అండ్ ఆయన నుంచి గర్భోదక్ష విష్ణు నుంచి క్షీరోదక్ష విష్ణు, తద్వారా మన అందరి హృదయంలో క్షీరోదక్ష విష్ణుగా ఆయన ఉంటూ పరమాత్మగా అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇది సృష్టి యొక్క ప్రాసెస్ అన్నమాట. ఎవరు ఫస్ట్, ఎవరు తర్వాత, ఎవరు వచ్చారని చెప్పేసి. సో ఆ మహావిష్ణువు అపియర్ అయినప్పుడే సదాశివ, కైలాస లోకంలో సదాశివ కూడా ఆయన అపియర్ అయ్యారు. సో ఇలాంటి అవతారాల డిస్క్రిప్షన్ గురించి ఈ రోజు మనం తెలుసుకున్నాం. అక్టోబర్ మాసాలు చెప్పింది. సో మనం కంటిన్యూ చేసుకుందాం ఇంకా నెక్స్ట్ వర్స్ కి. మాతాజీ చదివారు 23వ శ్లోకం. సో ఒక్కసారి 23వ మళ్ళీ చదువుతారు మాతాజీ. ఓ దేవదేవ, ఈ లోకమునందలి జీవులు నీ మాయచే మోహితులై ఎందురు. నేను నాది అనడి మిథ్యా భావనల ఎందు చిక్కుబడిన వారై వారు బలవంతముగా కర్మపదమున తిరుగాడుచున్నారు. ప్రాబ్లం ఏంటి? మనం కర్మ బంధనానికి లోనవడానికి నేను నాది అనే భావన మాత్రమే. నేను అంటే అహంకార, ఫాల్స్ ఈగో. నేను శరీరాన్ని, నా ఈ శరీరం నాది, నేను ఈ శరీరాన్ని బాగా చూసుకోవాలి, ఇది అహంకారం అనమాట. అండ్ రెండోది అన్ని నాకు సొంతం అని చెప్పేసి, దీన్ని బేసిక్ ఏంటంటే ప్యాంపర్ చేసుకోవడం. మనం మనకి ఒక విషయం మీద మోహం కలిగి ఉండడం, లేదంటే మనం దాని మీద మమతను పెంచుకోవడం. ఇప్పుడు ఆవు ఉంటుంది, ఆవు దూడ మీద ఆవుకి ఎంత మమకారం ఉంటుందంటే, ఒక గడ్డి మీద మీరు ఒక తెల్ల గుడ్డ కప్పినా దాన్ని చూసుకొని దూడ అనుకొని నాకుతూ ఉంటది ఆవు. అంత మమత ఉంటుంది తన దూడ మీద. సో భాగవతంలో చెప్తారు, ఆవుకున్నంత అటాచ్మెంట్ పిల్లల మీద అంత అటాచ్మెంట్ మనకు ఉండకూడదని చెప్పేసి. ఈవెన్ కౌ ఎంత సాక్రెడ్ గా మనం చూసినా, స్పీషీ కిందకు వచ్చేప్పటికి కౌ యానిమలే కాబట్టి దానికున్న డిఫెక్ట్ ఇది అటాచ్మెంట్. సో కౌ లాంటి అటాచ్మెంట్ ఏ రిలేషన్ మీద మనం పెంచుకోకూడదు. సో మొదటిది అహంకారం, రెండోది మమత. సో ఈ రెండింటిని మనం ఈ భౌతిక జగత్తులో పెంచుకోకూడదు. అహంకారం వల్ల మనకి ప్రైడ్ వస్తుంది, ఇల్యూజన్ వస్తుంది, మరియు ఎన్వియస్నెస్ వస్తుంది, జలస్ వస్తుంది. అండ్ మమకారం వల్ల అంటే మోహం వల్ల మనకి లస్ట్, కామం, క్రోధం, లోభం వస్తుంది. కామం వస్తుంది ఫస్ట్. కామం రావడం వల్ల అంటే మమత పెంచుకోవడం వల్ల అది కావాలి అన్న కోరిక పడుతుంది. ఆ కోరిక పుట్టిన తర్వాత తీరింది అనుకోండి, లోభం వస్తుంది, ఇంకా కావాలి ఇంకా కావాలని. ఒకవేళ తీరలేదు అనుకోండి, కోపం వస్తుంది, క్రోధం. సో ఒకవేళ మమత పెంచుకుంటే కామక్రోధ లోభాలు వస్తాయి. అహంకారాన్ని పెంచుకుంటే ప్రైడ్, ఇల్యూజన్ మరియు జలస్ వస్తుంది, ఎన్వినస్. నాకు దొరకందే తనకి ఎలా దొరికిందని చెప్పేసి. సో ఈ అహంకార భావం కానీ ఆ మమతా భావన కానీ రెండు మనకి అక్కర్లేదు, రెండు మనకి అవసరం లేని. సో వీటి వల్ల ఏమొస్తాయంటే మనకి మోహం వస్తుంది విషయాల మీద, భయం వస్తుంది పోతుందేమోనని, లోభం వస్తుంది ఇంకా కావాలి అని చెప్పి, ఎన్వి వస్తుంది నాకు తప్ప ఇంకెవరికి దొరకకూడదని. అండ్ దీనివల్ల అసలు కౌంట్ లేని కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో సోల్ ఎటర్నల్ కాబట్టి బాడీ టు బాడీ మారేంత వరకు, బాడీ టు బాడీ మారుతూ ఉన్నంత వరకు ఈ కర్మం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వీటి వల్ల, ఈ అనర్థాల వల్ల కానీ లేదంటే కామ కోరిక వల్ల కానీ. సో మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని క్లియర్ గా. మన మైండ్ లో ఇప్పుడు నేను చెప్పే శ్లోకం ఖచ్చితంగా ఉండాలి. మీ అందరికి తెలిసిన శ్లోకమే. ప్రకృతే క్రియమానాన్ని గుణ కర్మాని సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాం ఇతి మన్యతే. అన్ని నేనే చేసుకుంటున్నా, నేనే చేస్తున్నాను అనుకుంటాడు, నేనే డోర్ అనుకుంటాడు. ఎందుకంటే మాయాదేవి వాడి కళ్ళు కప్పుతుంది కాబట్టి, అన్ని మీరే చేస్తున్నా అనుకుంటా కాబట్టి. సో అండ్ ఇది మళ్ళీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే కృష్ణుడు కంట్రోల్ చేస్తున్నాడు మాయాదేవికి ఇచ్చిన డ్యూటీ ఇది. ఎందుకంటే ఒకసారి మెటీరియల్ వరల్డ్ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రాకూడదు అన్న భావన మనకి రావాలి. కాబట్టి ప్యూర్ కాన్షియస్నెస్ మనలో ఉంచడానికి ఇంత హార్డ్ డిఫికల్ట్ టెస్ట్ పెడతారు. ఇది హార్డ్ కూడా కాదు, మనం హార్డ్ అని అనుకుంటామంటే బికాస్ మనకి ఈ వరల్డ్ తో అటాచ్మెంట్ ఉంది కాబట్టి.
మనం ఎందుకు అన్నిటిని వదులుకోలేకపోతున్నాం అంటే మెయిన్ రీజన్ మనకి అటాచ్మెంట్ అనేది ఉంది ఈ భౌతిక జగత్తు. ఈ భౌతిక జగత్తు ఉన్న అటాచ్మెంట్ వల్ల అరే నేను ఎలా భక్తి చేసుకొని ఎలా కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయి చాలా కష్టమైన ప్రాసెస్ అనే ఆలోచనలు వస్తాయి. ద ఓన్లీ రీజన్ ఈజ్ అటాచ్మెంట్ టు దిస్ వరల్డ్. ఈ భౌతిక జగత్తులో ఏదో ఒక విషయానికి మనం ఎంత అటాచ్ అయి ఉన్నామంటే దాని వల్ల మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం ఈ ట్రూత్ ని. నేను తిరిగి వెళ్ళిపోవాలి. అహంకారం ఎమ్మడాత్మ కర్తామితి మన్యతే. మనకి అహంకారం ఎందుకు వస్తుందంటే మనకి ఆ అటాచ్మెంట్ అనేది ఉంది. అరే ఇది నాది, నేను చూసుకోవాలి అని చెప్పేసి. సో అటాచ్మెంట్ ఉండటం వల్ల మనకి నిజం తెలిసినప్పటికీ మనం దాన్ని రియలైజ్ అయ్యి దానికి తగ్గట్టుగా నడుచుకోలేకపోతుంది. సో ఈ అటాచ్మెంట్ ని ఎలా పోగొట్టుకోవాలంటే మనం ఈ అటాచ్మెంట్ ని ఈ మెటీరియల్ వరల్డ్ లో ఉంటూ కంప్లీట్ గా జీరో చేసుకోవడం ఇంపాసిబుల్. సో జస్ట్ ఆ అటాచ్మెంట్ ని స్పిరిచువల్ అటాచ్మెంట్ గా మార్చుకోవడం. దాన్ని ఎలా చేసుకోవాలంటే కొంత సమయాన్ని మొదట్లో ఎక్కువ ఇవ్వకపోయినా మనం ఈ భక్తిలో టైం పెరిగే కొద్ది అంటే 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు అవుతున్నాం కానీ మొదటి సంవత్సరంలో ఎంత సమయం అయితే భక్తి కేటాయిస్తున్నామో 3వ సంవత్సరంలో దానికన్నా ఎక్కువ కేటాయించాలి. నేను మొదలు పెట్టినప్పుడు ఎంత సమయాన్ని ఇస్తున్నాను ఇప్పుడు కూడా అంతే సమయాన్ని ఇస్తున్నాను అంటే దానివల్ల ప్రయోజనం ఏముంది? మొదటగా మొదలు పెట్టినప్పుడు మనం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు భక్తికి ఇస్తున్నాం, లేదంటే ఒక క్లాస్ ఇస్తున్నాం అంతే. బట్ సమయానుసారం మనం ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత మనం చూసుకోవాలి ఇప్పుడు నేను ఎంత సమయాన్ని భగవంతుడి కోసం కేటాయిస్తున్నానని. సో ఎప్పుడైతే మన సమయం పెరుగుతుందో, మన భగవంతుడికి ఇస్తున్న సమయం పెరుగుతుందో అప్పుడు మన అటాచ్మెంట్ అనేది భౌతిక విషయాల నుంచి ఆధ్యాత్మిక విషయాలకు మారుతాయి. సో మన టైం భగవంతుడికి మనం ఎంత టైం ఇస్తున్నాం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నాది ధనం, నాకు ఇంకా కావాలి, నాది ఇల్లు, నేను జాగ్రత్తగా చూసుకోవాలి, నాది కారు, ఎవరు దీన్ని దొంగతనం చేయకుండా చూసుకోవాలి, ఇవన్నీ అటాచ్మెంట్ పెరిగి నేను నాకు అన్న ఆలోచనని ఇంకా పెంచుతాయి. సో భరత్ మహారాజ్ రాజ్యాన్ని త్యజించాడు, అందమైన భార్యను త్యజించాడు, అద్భుతమైన పిల్లల్ని త్యజించాడు, అడవికి వచ్చి ఒక జింకకి ఆయన అటాచ్ అయిపోయాడు, మొహం పెంచేసుకున్నాడు, మమతను పెంచేసుకున్నాడు. దానివల్ల ఆయనకి ఆ కామ కోరిక అనేది పుట్టి తర్వాత దాన్ని బాగా చూసుకుంటూ అటాచ్ అయిపోయి చనిపోయే క్షణాలు కూడా దాన్ని తలుచుకున్నాడు. సో భాగవతంలో రాసుంటుంది అనమాట. మేము రీసెంట్ ఒక క్లాస్ లో విన్నాను, మా క్లాస్ జరిగితే ఇక్కడ విన్నాను. భరత్ మహారాజ్ అనుకునేది ఏంటంటే నేను తప్ప ఈ డియర్ ని ఎవరు కాపాడలేరు అన్న విషయాన్ని. ఆయన ఏమనుకుంటాడంటే నేను డివోషనల్ ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను అందరి మీద కంపాషన్ తో ఉండాలని చెప్పేసి. సో కంపాషన్ తో నేను ఈ డియర్ ని చూసుకోవాలని చెప్పేసి భరత్ మహారాజ్ అనుకున్నారు. బట్ అది ఫాల్స్ కంపాషన్ అని చెప్పారు. ఫాల్స్ కంపాషన్ ఎందుకంటే ఆ సమయంలో ఆయన అన్నిటినీ త్యజించి వచ్చేసింది భక్తిని ఆచరించడానికి. ఇప్పుడు ఆ డియర్ ని ఆయనతో పాటు తీసుకెళ్తే దాని మీద అటాచ్మెంట్ పెరిగిద్ది. ఆ అటాచ్మెంట్ వల్ల ఆయన లైఫ్ అనేది కంప్లీట్ అవ్వదు. బట్ ఆ ఫాల్స్ కంపాషన్ చూపించి భరత్ మహారాజ్ ఆ డియర్ ని ఆయనతో పాటు తీసుకెళ్తాడు. సో అలాంటి ఫాల్స్ కంపాషన్ అనేది మనకు ఉండకూడదు. ఈ కథలనే మనం ఎందుకు చర్చించుకుంటాం అంటే మనకి తెలియడానికి, మన మెంటాలిటీ ఏంటి, మన మెంటాలిటీ నుంచి ఎలా బయటికి రావాలని చెప్పేసి. సో భరత్ మహారాజ్ లాగా మనం కూడా ఏదో ఒక విషయానికి, ఆయన జింకకి అటాచ్ అయి ఉన్నాడు, మనం ఇంకో విషయానికి దేనికో దానికి అటాచ్ అయి ఉన్నాం. సో అటాచ్మెంట్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నించాలి. సో ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో 1 రోజు 2 రోజుల్లో ఉంటాం. ఆ రూమ్ మీద మోహం పెరిగింది కదా అని చెప్పేసి అక్కడే పని చేస్తూ ఆ రూమ్ ని క్లీన్ చేస్తూ బాత్రూమ్ ని క్లీన్ చేస్తూ మనం శాశ్వతంగా ఉండలేం కదా. అదే విధంగా ఈ భౌతిక జగత్తుకి ఏదో ఒక మోహం వల్ల వచ్చాం. బట్ ఇక్కడ పర్మనెంట్ గా ఉండాల్సిన ప్లేస్ కాదు మరి, మనం తిరిగి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ మీద అటాచ్మెంట్ పెంచుకోకుండా మనం తిరిగి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోవాలి. ఆ హోటల్కి వెళ్ళి లేదంటే నాకు మీ బెడ్ బాగా నచ్చింది, మీ ఏసీ బాగా నచ్చింది, మీ టీవీ బాగా నచ్చింది, నేను 2 రోజులు ఉన్నా కదా నాకు ఈ వస్తువులు ఇచ్చేయండి నేను తీసుకెళ్ళిపోతా అంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అలా అని చెప్పి తీసుకెళ్ళిపోమని కదా నేను చెప్పేది. యూ కెనాట్ టేక్ ఆల్సో, మీరు తీసుకెళ్ళలేరు. తీసుకెళ్ళడం అనేది లీగల్ గా సరైనది కాదు. తీసుకెళ్తారు కొంతమంది, బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దమ్, బట్ బేసికల్లీ లీగల్ గా తీసుకెళ్ళడం అనేది సరైనది కాదు. అదే విధంగా లా ఆఫ్ నేచర్, ఈ భౌతిక జగత్తులో ఉన్న ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా కూడా మనం ఈ భౌతిక జగత్ నుంచి ఏమి తీసుకెళ్ళాం. అట్లీస్ట్ హోటల్లో వాళ్ళు తీసుకెళ్ళడానికి ప్రయత్నించి తీసుకెళ్తారేమో, బట్ ఈ భౌతిక జగత్తులో మీరు ఏం తీసుకెళ్లేరు. మీరు ఎంత ప్రయత్నించినా ఏమి తీసుకెళ్లేరు. సో మీరు ఒక హోటల్కి వెళ్ళి దానికి ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ, దాన్ని ఎంత బాగా డెకరేట్ చేసి ఎంత మోహం పెంచుకున్నప్పటికీ దాన్ని మీరు ఎలా అయితే తిరిగి తీసుకెళ్లారో అదే విధంగా ఈ భౌతిక జగత్తుకు వచ్చి మీరు తీసుకెళ్ళగలిగింది ఏం లేదు. సో మనం ఈ హోటల్ లాంటి టెంపరీ ప్లేస్ అయిన ఈ బాడీని
కృష్ణ భక్తి ఉపయోగించుకోవాలి గానీ, మన మోహాన్ని తీర్చుకోవడానికి, మన మమత పెంచుకోవడానికి, వీటికి ఉపయోగించుకొని ఈ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్‌ని డిస్ట్రాయ్ చేసుకోకూడదు. ఎవరైతే ఒక వ్యక్తి తన లోభం వల్ల సంవత్సరాలు ధనం ఏర్పరచుకొని పేరు ప్రఖ్యాతులు పొంది వేల వేల అంటే వేల కోట్లకు ఈక్వల్ అయిన ఆస్తులు కొనుక్కొని దాన్ని సక్సెస్ గా అనుకుంటాడు. అలా అని చెప్పేసి ఇంత సంపాదించాడు కదా అని చావు తనకి ఏమైనా కన్సెషన్ ఇస్తుందా? లేదమ్మా నువ్వు ఇంత చేసే బదులు నీకు ఇంకో 2 సంవత్సరాలు ఎక్స్ట్రా టైం ఇస్తానని. డెత్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. వచ్చిందంటే యూ కెనాట్ ఎస్కేప్ ఇట్. బట్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ లో మీరు ఏం చేసినప్పటికీ ఆ యాక్షన్స్ కి పరమార్థం ఉంటుంది. దానికి ఒక వాల్యూ ఉండి మన లైఫ్ తర్వాత కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది. కర్మ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది మన లైఫ్ లో. బట్ అది మనకి ఏ విధంగానూ పాజిటివ్ థింగ్స్ తెచ్చిపెట్టదు. ఎందుకు పుణ్యకర్మలు చేస్తాం కదా బ్రో అంటే, దాని వల్ల మీరు స్వర్గానికి వెళ్ళి ఇంకా అటాచ్ అవుతారు మెటీరియల్ వరల్డ్ కి. అది పాజిటివ్ ఎప్పటికి కాదు. సో మనం అర్థం చేసుకోవాల్సిన మన స్పిరిచువల్ కాన్షియస్నెస్ మనం పెంచుకోవాలంటే మన యాక్షన్స్ అనేవి స్పిరిచువల్ గా మారాలి. సో మనం మన ఆలోచనలు ఎలా ఉండాలంటే నేను నాకు అని కాకుండా వి షుడ్ బి ఇన్ సర్వెంట్ యాటిట్యూడ్. జీవేర స్వరూపేర కృష్ణేర నిత్యదాస్. మన ఎటర్నల్ పొజిషన్ కృష్ణుడి యొక్క సర్వెంట్స్. సో మన ఆలోచన కూడా అదే విధంగా ఉండాలి. కృష్ణుడిని సర్వ్ చేయాలి, కృష్ణుడి యొక్క డివోటీస్ సర్వ్ చేయాలని. ఎప్పుడైతే ఐ అనే అహంకారంతో నాకు మాత్రమే అన్న మమతని మనం పెంచుకుంటామో అప్పుడు ఈ మెటీరియల్ వెల్త్ అటాచ్మెంట్ పెరుగుతుంది. బట్ ఎప్పుడైతే నేను కృష్ణుడి సర్వెంట్ అని మనం భావిస్తామో మనకి భౌతిక జగత్తులో ఏది నాది కాదు తెలుసు, అన్ని కృష్ణుడు అని తెలుసు. సో ఎప్పుడైనా ఒక ఓనర్ ఇంట్లో ఒక పనివాడు పనిచేస్తా ఉంటే తనకి ఆ వస్తువులు ఇరిగినా ఇరగకపోయినా దాని మీద ఎటువంటి వ్యత్యాసం అనేది ఉండదు. ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు. ఆయన ఇంట్లో ఆయన వల్ల ఏదో ఒక వస్తువు పడిపోయి పగిలిపోయింది అనుకోండి, పనివాడికి ఏ ఫరక్ పడదు. అంటే ఆయనకి ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. అది పగిలినా పగలపోయినా ఎటువంటి వ్యత్యాసం అనేది ఉండదు. ఎందుకంటే తన వస్తువు కాదు కాబట్టి ఆ వ్యక్తికి ఆ వస్తువు మీద మోహం లేదు. ఇప్పుడు డ్రైవర్లు డ్రైవ్ చేస్తారు. ఓనర్ కున్నంత అటాచ్మెంట్ కార్ మీద డ్రైవర్ కు ఉండదు. ఒక గీత పడ్డా డ్రైవర్ ఏం ఫీల్ కాడు, భయపడతాడేమో ఓన్ డ్రైవర్ అంటాడేమోనని. కానీ ఆ గీత పడిందన్న బాధ డ్రైవర్ కు ఉండదు. బికాస్ ఆ కార్ తంది కాదు కాబట్టి. మనం ఎందుకు ఫీల్ అవుతాం అంటే మనం అటాచ్ అయి ఉన్నాం కాబట్టి. నాది అన్న అటాచ్మెంట్ ఉంది కాబట్టి. సో మమత మనకు ఉంది కాబట్టి మనకి ఆ ఫీలింగ్ ఉంటది. సో మనం ఒక సర్వెంట్ లా ఉండాలి. సర్వెంట్ లా ఉంటే దానికున్న సర్వెంట్ లా ఎందుకు ఉండాలంటే మన ఎటర్నల్ పొజిషన్ అది ఫస్ట్ థింగ్. రెండోది మనకి ఏ వస్తువు మీద అటాచ్మెంట్ అనేది ఉండదు. సో ఆ అటాచ్మెంట్ మీకు వద్దనుకుంటే బేసిక్ సొల్యూషన్ మన ఎటర్నల్ పొజిషన్ మనం గుర్తు చేసుకుంటూ ఉండడమే. వీఆర్ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. అన్ని భగవంతుడికి చెందినవే. వీఆర్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. మనం జస్ట్ చూసుకుంటున్నాం అంతే. దాన్ని నేను తీసుకెళ్ళలేను. నా జీవితం మొత్తం ఉపయోగించుకొని నేను సాధించగలిగింది కూడా లేదు. సో ఐ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఉన్నదాన్ని టేక్ కేర్ చేస్తూ భగవంతుడికి భక్తిని ఆచరించాలి. ఇదొక్కటే ఈ ఐ అండ్ మై అనే ప్రాబ్లం కి సొల్యూషన్స్. సో థ్యాంక్ యూ బ్రో. రేపు కంటిన్యూ చేసుకుందాం. హరే కృష్ణ.